నమస్తే. ఇందిరా పార్క్ ప్రాంతంలో ఉన్న ధర్నా చౌక్ దగ్గర నేనున్నా. సో మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఇదే ధర్నా చౌక్ దగ్గర ఆనాడు అందరు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇదే ధర్నా చౌక వేదికగా ఎన్నో ధర్నాలు, ఆందోళనలు చేస్తే సో మళ్ళీ మార్పు వచ్చింది. సో మార్పు వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసి నెల రోజులు గడుస్తూ ఉన్నది. సో అయినా ధర్నా చౌక్ అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి దద్దరిల్తా ఉంది. జీవో 46 బాధితులు కావచ్చు, లేకపోతే టీఎస్పీఎస్సీ పరిధిలో ఉన్న బాధితులు కావచ్చు, ధర్నా చౌక్ దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నారు. సో మనం కూడా లాస్ట్ టైం కూడా ఈ ఏడబ్ల్యూ బాధితులతో మనం మాట్లాడినాం. గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసినాం, ఏ ధర్నా చౌక్నైతే మీరు పునరుద్ధరించినాం, ధర్నాలు చేసుకోమని బాధితులకు అవకాశం ఇస్తుర్రో, సో ఎందుకు అవకాశం కూడా ఎందుకు ఇస్తూ ఉన్నారు? సో ఇక్కడ ధర్నా చేసుకోవడం కాకుండా మీ దగ్గర పిలిపించుకొని ఇలా సమస్యలకు పరిష్కారం చూపొచ్చు కదా, ఏదన్నా భరోసా కల్పించవచ్చు అని చెప్పి గవర్నమెంట్ మనం రిక్వెస్ట్ చేస్తాం. సో ఇప్పటి వరకు గవర్నమెంట్ స్పందించలేదు. సో దారుణం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉన్న టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఉన్న కమిషన్ జనార్దన్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో పేపర్ లీకేజ్లో వీళ్ళ ప్రమేయం ఉందని చెప్పారు. సో ఇదే జనార్దన్ రెడ్డి రాజీనామా చేసి తప్పించుకోడు. మరి కొత్త బోర్డును నియమించడానికి ఎందుకు టైం పడుతుందో కూడా సమాధానం చెప్పట్లేదు. సో నా వెనకాల ఉన్న వాళ్ళంతా ఐఐటి, ఓయూ, జేఎన్టీయూ పరిధిలో సివిల్ ఇంజనీర్లో బీటెక్, ఎంటెక్ చేసిన విద్యార్థులు. వీళ్ళంతా చదువుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. ఉద్యోగం సాధిస్తే మా కుటుంబ సభ్యులను కాస్త సంతోషంగా ఉంచవచ్చు అని చెప్పి వీళ్ళంతా మెరిట్ స్టూడెంట్స్. సో గత ప్రభుత్వం 2022లో సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడబ్ల్యూ ఎగ్జామ్ కూడా వీళ్ళు జనవరిలో రాసినారు. దాదాపు 1540 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ తర్వాత పేపర్ లీకేజ్ తోటి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించారు. ఆఫ్లైన్ ద్వారా వీళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళ మెరిట్ లిస్ట్ కూడా బయటకు వచ్చింది. సో బయటకు వచ్చిన వెంటనే ఇప్పుడు వీళ్ళ ఎండింగ్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళ డాక్యుమెంట్స్ కనుక వీళ్ళు చెక్ చేసి వీళ్ళని ఉద్యోగాలలో నింపవచ్చు. కానీ గవర్నమెంట్ ఇంకా జాప్యం చేస్తూ ఉంది. ఎందుకు జాప్యం చేస్తూ ఉందంటే, టీఎస్పీఎస్సీ బోర్డుని మేము ప్రక్షాళన చేస్తూ ఉన్నాం, జనార్దన్ రెడ్డి వేయిండు, ఇంకో జనార్దన్ రెడ్డి రావాలి అని రీజన్స్ తోటి వీళ్ళని మళ్ళీ రోడ్డు మీకు ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన, ప్రజా ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. సో అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రక్షాళన చేయండి, కొత్త కమిషన్ తీసుకోండి, దయచేసి వీళ్ళని పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. మేమేమంటా ఉన్నాం, మార్పు రావాలని మేము కొట్లాడినాం కాబట్టి, ఈ నెల రోజుల కాలంలో మీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావద్దని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ అవకాశం కూడా వీళ్ళకి ఇవ్వకండి. ఎప్పుడు వీళ్ళ ఉద్యోగాలు భర్తీ చేస్తారు, ఎప్పుడు వీళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారో దయచేసి వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళని పట్టించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. సో చాలామంది రాష్ట్రంలో మార్పు వచ్చిన తర్వాత కూడా చనిపోయారు. ఒకసారి మీరు అక్కడ ఫ్లెక్సీలో చూడొచ్చు. ఉద్యోగం రావడం లేదని యువకుడు ఆత్మహత్య. ఇప్పటికైనా సరైన సమయంలో నోటిఫికేషన్ ఇవ్వాలి. రేఖ రాసి నిరుద్యోగి ఆత్మహత్య. ఉద్యోగం రాదేమోనని యువకుడు ఆత్మహత్య. ఏడబ్ల్యూ పరీక్షలో ఆశించిన మార్కులు రావన్న మనస్తాపంతో మరణం. సో అశోక్ నగర్ ప్రాంతంలో విద్యార్థిని ఆత్మహత్య, ప్రబలిక ఆత్మహత్య. మనందరికీ తెలుసు. మనం కోరుకుంది ఈ ఆత్మహత్యలు ఆగిపోవాలి అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. వాస్తవం చెప్పాలంటే నిరుద్యోగులు, ఉద్యోగులు మొత్తము వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పోవాలంటే ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాబట్టి దయచేసి మీరు మార్పు వచ్చింది, మీ పరిపాలనలో మార్పులు రావాలని కూడా రిక్వెస్ట్ చేద్దాం. చాలామంది ఉన్నారు, ఒకసారి వీళ్ళ ప్లకార్డ్స్ కూడా చూడొచ్చు. ఒక్క నిమిషం అన్న. గవర్నర్ గారు దయచేసి టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను త్వరగా అంగీకరించాలని సో మనవి చేస్తూ ఉన్నారు. జనార్దన్ రెడ్డి దొంగ అని చెప్పారు, ఆయనంతలో ఆయన తప్పించుకొని రాజీనామా చేసాడు. మరి కొత్తని నియమించడానికి ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఎందుకు ఇబ్బంది అవుతూ ఉంది గవర్నమెంట్కు? గవర్నర్ మీద వాళ్ళు, గవర్నర్ ఏమో వీళ్ళ మీద. సో అల్టిమేట్గా ఇక్కడ విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు బలవుతారు కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా చొరవ చూపాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఒకసారి వీళ్ళందరితో మాట్లాడదాం. సో ఇదేంది, పాత ప్రభుత్వం అసెంబ్లీలో 80,000 ఉద్యోగాలు ప్రకటించిన తేదీ 9/3/2022లో. సో ఆనాడు 80,000 ఉద్యోగాలు నేను భర్తీ చేస్తున్నా అని చెప్పిండు. భర్తీ చేసిన వెంటనే ఏడబ్ల్యూ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో సో వీళ్ళ నోటిఫికేషన్ రాగానే వీళ్ళంతా ఎగ్జామ్ రాసిరు. ఎగ్జామ్ రాయగానే పేపర్ లీకేజ్ తోటి మళ్ళీ రెండోసారి రాసిరు ఆన్లైన్ ద్వారా. సో రెండోసారి రాసిరు, జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే నా వెనకాల ఉన్న వాళ్ళంతా వీళ్ళు ఉద్యోగాల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఒకసారి మాట్లాడదాం, వీళ్ళ డిమాండ్ ఏందో మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బ్రదర్ నమస్తే. నమస్తే. లాస్ట్ టైం మనం మాట్లాడినాము, అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులు మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అట్లీస్ట్ పిలిపించుకొని మనం మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే అధికారుల తరపు నుంచి అయితే మాకు ఎటువంటి స్పందన రాలేదు. కాకపోతే మేము ఈ ప్రొటెస్ట్ ప్లాన్ చేసిన నైట్ సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ట్రై చేసిన 4-5 డేస్లో గవర్నర్ గారు
రిజగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తారని చెప్పారు. కానీ వన్ డే ఈ నిరుద్యోగులకి చాలా కాలయాపన. ఒక సెకండ్ చాలు సార్ ఒక నిరుద్యోగ ప్రాణం పోవడానికి ఆ వీక్ టైంలో. సో ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా వన్ డే కూడా మ్యాటర్ సార్. ఎందుకంటే ఇది నాట్ వన్ డే ఆఫ్టర్ కాంగ్రెస్ వీఆర్ స్ట్రగ్లింగ్. ఇట్స్ బీన్ బిఫోర్ ఆల్సో 1 year 4 months అయింది. దాంతో కలుపుకొని లెక్క అయ్యింది సార్. ఇప్పుడు వన్ డే అని ఇప్పుడు లెక్క కాదు. సో ప్రతిరోజు ఒక ప్రాణం పోతే తీసుకురాలి ఒక సెకండ్లో కూడా. సో మీరు గవర్నర్ని అది అవ్వట్లేదని మీరు చెప్తున్నారు. అది ప్రెసిడెంట్కి వెళ్ళింది, మళ్ళీ ప్రెసిడెంట్ నుంచి మన దగ్గర డిఓపిటీకి వచ్చిందని. ఇది అవ్వకపోయినా 5 vacancies ఉన్నాయి టీఎస్పీఎస్సీలో యాక్టింగ్ చైర్మన్ పెట్టి. ఈ డీవీలకి, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, కీ రిలీజులకి చైర్మన్ కూడా అవసరం లేదు. మీరు ప్రాసెస్ అంతా రెడీ చేసి ఉంటే మీకు ఎప్పుడు చైర్మన్ వస్తే అప్పుడు ఈ రిజల్ట్స్ ప్రకటించవచ్చు. 95% అయిపోయిన తర్వాత వెయిట్ చేయడం అంటే అది చాలా సఫరింగ్ ఉంటుంది. అందరం మెంటల్ ట్రామాకి, ఆత్మహత్యల సైడ్ పోతున్నారు. సో రేవంత్ రెడ్డి గారు మొన్న మనకు హోప్ ఇచ్చినట్టు మంచిగా ఉన్నారు వాళ్ళు, పాజిటివ్గా. సార్ కొంచెం ఇంకా స్పీడ్ చేయండి. ఈ ఇష్యూ ఒకటి ఉంది, మా ఏడబ్ల్యూ లాస్ట్లో ఉంది. ఇట్లే కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చున్నాయి. ఇవి పూర్తి చేస్తే దీనికి ఉన్న ఇష్యూస్ క్లియర్ చేస్తేనే ఆ 2 లక్షల జాబులు మీరు క్లియర్ చేయగలరు. హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ కానీ, ఇప్పుడు మిగతా మెడికల్ హెల్త్ సర్వీసెస్ బోర్డు, పోలీస్ బోర్డు గురించి ఎట్లయితే చెప్పారో టీఎస్పీఎస్సీ కూడా అట్లే స్ట్రగులింగ్. మేము కూడా యాస్పిరెంటే. సో ఇవి కూడా మీరు వాళ్ళకి చెప్పినట్టు ఫిబ్రవరి ఎండింగ్ లోపో ఏదో మాకు కూడా అట్లా ఒక అష్యూరెన్స్ ఇస్తే ఇట్లా ఆత్మహత్యలు ఆగితే వేరే ప్లాన్ చేసుకోవడానికి జాబ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటనేది నెక్స్ట్ నోటిఫికేషన్లకి ప్రిపేర్ అవుతారు. సో రేవంత్ రెడ్డి గారు త్వరగా గవర్నర్ ద్వారా మీరు గవర్నర్ మీద ఒత్తిడి తెచ్చి ఇట్లా జరుగుతున్న నష్టాన్ని వివరిస్తే ఎవరైనా గవర్నర్ మేడం నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటే ఇంకా లేట్ చేయదు కదా. రోజు చచ్చిపోతున్నారు. మరి మీరు యాక్సెప్ట్ చేయండి. మీకున్న లీగల్ ఇష్యూస్ ఏంటని. మనకి ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నప్పుడు ఎంతసేపు పని, ఇది జస్ట్ ½ an hour పని. సో హైకోర్టులో మనకు మొన్నదాకంటే ఏజీ రాలేదు, 2 డబుల్ ఏజీలు కూడా పెట్టుకున్నారు అడిషనల్గా. సో హారిజాంటల్ తొందరగా క్లియర్ చేయండి రేవంత్ రెడ్డి గారు. సో ఈ ప్రాసెస్లో అన్ని క్లియర్ చేసి 13,000 ఫ్యామిలీస్ ఇప్పుడు ఎటు అర్థం కాని స్టేజ్లో అన్ని సగం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఉంది. సో మేము ఇక ఓపిక నశించిపోతుంది. మా ఫ్యామిలీస్తో వచ్చి ఇక హైదరాబాద్లో కూర్చోవాల్సి ఆ సిచ్యువేషన్ కూడా మేమేం చేయలేము. అది కూడా శాంతియుతంగా మేము ఏ పార్టీకి సపోర్ట్ కానీ ఏ పార్టీ కానీ లేదు. కానీ మా వెయిటింగ్, మా బాధ మమ్మల్ని ఇలా మాట్లాడించేలా చేస్తుంది. సో దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మా సమస్యలన్నీ తీర్చి కంప్లీట్ అయిన అన్ని ఎగ్జామ్స్ రిజల్ట్స్, జిఆర్ఎల్స్ ఏమేమి మిగిలిపోయిన అన్ని ఏడబ్ల్యూ అపాయింట్మెంట్స్ ఇచ్చి మేము ఈ రాష్ట్రానికి సేవ చేసేటానికి రెడీగా ఉన్నాం. సో ఏడబ్ల్యూ రిజల్ట్స్ వెంటనే ప్రకటించండి. పేపర్ లీకేజ్ తోటి 1 year డిలే అయిందా మీకు? 1 year 1 year 4 months ఇప్పటికి. పేపర్ లీకేజ్ మార్చిలో జరిగింది. కానీ మాకు అది తెలియదు. మేము పిచ్చోళ్ళలాగా జనవరిలో మెరిట్లు కొట్టి టఫ్ పేపర్లో కూడా ఫుల్ మార్క్స్ ఓపెన్లో తెచ్చుకున్నాం. కానీ ఎవరో చేసిన బలి వల్ల అప్పుడు మేము కూడా లేం కదా, అది మాకు తెలియదు. సరే ఆ తప్పు మా తప్పు కాకపోయినా మేము దానికి కూడా బలైనాం. మళ్ళీ మేలో ఆన్లైన్లో జరిగింది టీసీఎస్, నేషనల్ వైడ్ జరిగే టాటా కన్సల్టెన్సీ సర్వీసు. అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. చిన్నగా కీ గొడవలు అవి అయినపై చివరికి జిఆర్ఎల్ వచ్చింది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఎంత వెయిట్ చేయటం అనేది, ఒక మెరిట్ని అండర్ యూజ్ చేసుకొని రాష్ట్రంలో ఒక మెరిట్ కూడా ఖాళీ కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఖాళీగా ఉన్న టైంలో ఎంత మైండ్ షార్ప్ ఉంటుంది. అదే మీరు జాబ్లోకి ఎక్కిస్తే ఈ ఆస్పిరెంట్ అన్నాడు ఆ మెరిట్ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఖాళీగా ఉండి రీల్స్ చేసుకోమంటారా, లేకపోతే ర్యాపిడోలు చేయమంటారా, ఒకరికి ఒక బాధ ఆర్థికంగా కానీ ఫైనాన్షియల్ కానీ వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్స్. సో ఇవన్నీ మా హ్యూమనిటేరియన్ కన్సర్న్లో చూసి కావాలంటే మమ్మల్ని కొంతమంది గ్రౌండ్ లెవెల్ ఇష్యూ ఏంటో తెలుసుకోండి సార్. ఆఫీసర్స్ చెప్పే వరకే చెప్తారు కానీ ఎగ్జాక్ట్గా అర్థం కాదు అక్కడ. ఇది ఇష్యూ. రీజన్ అనేది ఎందుకు డిలే చేస్తూ ఉన్నారు? డిలే అంటే ఒక ముడి ఇప్పేలోపు దాని మీద ఇంకో ముడి వేస్తున్నారు. గవర్నర్ మేడం అని ఒక ముడి, హైకోర్టులో హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ, అన్ని 2 లక్షల రాబోయే జాబులకి మీరు అనుకున్న వాటికి ఇప్పుడున్న 13,000 జరిగిన ఎగ్జామ్స్కి హారిజాంటల్ రిజర్వేషన్ వితౌట్ ఎన్మార్కింగ్ రోస్టర్ పాయింట్స్ టు ద ఉమెన్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జియో 77 ఇచ్చి వాళ్ళు అప్లై చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే పోలీస్ బోర్డు అప్లై చేస్తుంది, మెడికల్ హెల్త్ సర్వీసెస్ బోర్డు అప్లై చేస్తుంది, జెన్కో ఇస్తుంది. వాళ్ళు సప్లిమెంటరీ నోటిఫికేషన్స్ ఇచ్చి మరీ రోస్టర్లు మార్చారు. కానీ టీఎస్పీఎస్లో పని చేస్తే కదా ఆ ఎగ్జామ్స్ అని అది పోయింది, ఎలక్షన్ కోడ్ అనేది పోయింది. ఎలక్షన్ కోడ్ మధ్యలో మేము బలవుతున్నాం. సో ఎలక్షన్లు జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ స్థానిక సంస్థలు వస్తాయి, ఎమ్మెల్సీలు వస్తాయి, లోక్సభ వస్తాయి. ఇక మమ్మల్ని ఇట్లనే ఉండమంటారా? హాస్టల్ ఫీజులు మీరు ఇస్తారా? మా టెన్షన్లు మీరు భరిస్తారా? సో ఇది ఈ సైడ్ నుంచి చూడండి. వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మీకు కనిపిస్తుంది, డౌన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడండి సార్. కొంచెం టీఎస్పీఎస్సీ బోర్డు నియమించకపోవడం కూడా ఒక రీజనా? అదే మెయిన్ రీజన్. ఇప్పుడు గవర్నర్ యాక్సెప్ట్ చేయట్లేదని రెసిగ్నేషన్స్, కొత్త చైర్మన్ రాలేదు అట్లా. కొత్త చైర్మన్ ఎందుకు రావట్లేదంటే పాత చైర్మన్ పోవట్లా. పాత చైర్మన్ ఎందుకు పోవట్లేదంటే ఇక్కడే ముడి. మళ్ళీ హైకోర్టులో హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ, అక్కడ స్టాఫ్ లేరు, 400 ఉండాల్సింది 120 అంటున్నారు. ఇదంతా రిక్రూట్మెంట్ జరిగి రిజల్ట్స్ వచ్చి ఎగ్జామ్ చదువుకోవడానికి 3 months టైం ఇచ్చారు. కానీ రిజల్ట్స్ ఇవ్వడానికి 1 year 4 months టైం అంటే ఎంత లాజికల్గా ఉందో మన అంతకుముందు అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రజెంట్ వచ్చిన వాళ్ళు తీసుకునే రియాక్షన్ కానీ అర్థం చేసుకోవాలి మనం. సో మీరు ఎవరికి కలిసే ప్రయత్నం చేయలేదా?
లేదా మాట్లాడారు ప్రతి ప్రజా దర్బార్కి ఎవ్రీ టైము ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళ తరపున వెళ్తున్నాం, మినిస్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చడం, వాళ్ళు బిజీలో ఉండొచ్చు కొత్త ప్రభుత్వం. సో ఇప్పటికైనా అందుకే మేము అడుగుతున్నాం, మీ ఇప్పుడు డిమాండ్ అంటే 1 month తక్కువ టైం అంటున్నారు, కానీ యాస్పిరెంట్ అన్నోడికి 1 నిమిషం చాలు బ్యాడ్ అయిపోవడానికి, వాడు ఏమన్నా బ్యాడ్ థాట్ రావడానికి. సో పాత గవర్నమెంట్ తిరిగినాం, టీఎస్పీఎస్సీ చుట్టూ తిరిగినాం, టీఎస్పీఎస్సీ ఇప్పుడు ఏం లేదు 4 నెలల నుంచి. అలాంటప్పుడు టీఎస్పీఎస్సీ పని చేయనప్పుడు ఉన్న వాళ్ళకి కూడా శాలరీలు ఇచ్చే వాళ్ళతో ఏం పని చేయట్లేదు కదా. అప్పుడు కీలైనా జిఆర్ఎల్స్ ప్రిపేర్ చేయించవచ్చు కదా. ఇప్పుడు చైర్మన్తో పని లేదు, 5 members ఉన్నారు, 5 members తెచ్చుకోండి. దానికి మీరే యూపీఎస్సీకి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు, మంచి పరిణామం. అక్కడ ప్రక్షాళనతో మీరు డెడికేటెడ్ ఉన్నారని మాకు అర్థమవుతుంది మీ చర్యల ద్వారా. సో ఇంకా ఫాస్ట్ చేసి ఇప్పుడు ఇది ఒక సైడ్ ఉంది, ఈ సైడ్ చూడండి మీరు, అది ఓకే మీరు చేస్తున్నారు, అది కరెక్టే. మీరు ఎంత వేగవంతంగా ఇంకా ఇంతకంటే ఎవరు ఏం చేయలేరు. సో ఈ కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ 13,000 ఫ్యామిలీస్ రోడ్డును పడుతున్నాయి, ఇది కూడా ఒకసారి హైలైట్ అవ్వాలి. ఓకే రైట్. సో ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మేమేమంటా ఉన్నామంటే, కొత్త గవర్నమెంట్ వచ్చింది, మీరు గెలవగానే వారం రోజులలో మంత్రివర్గంలోకి తీసుకున్నారు కొంతమందిని, మీ నియామకాలు మంచిగా అయినాయి. మరి వీళ్ళ నియామకాలు ఎటు పోవాలి? భర్తీ ఉన్నాయి కాబట్టి భర్తీ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేము అన్నిటికీ ఎలిజిబిలిటీ కాబట్టి అడుగుతూ ఉన్నారు వీళ్ళు. మీరేమో గెలవగానే పోయి మంత్రి హోదాలో ఒక్కొక్కటి కూర్చునే మా ప్రజల సొమ్ముతోటి పట్టించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఇంకా ఎవరైనా మహిళలు ఎవరు మాట్లాడతారు? ఎక్కడి నుంచి వచ్చినాం మీరు? మేము నల్గొండ నుంచి. సో ఈ ప్రోగ్రామ్కి నల్గొండ నుంచి వచ్చిపోతా ఉండాలి, ఇక్కడే ఉంటారా మీరు? అంటే మేము ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాము, హాస్టల్లో ఉంటాము. ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో రిజల్ట్స్ వస్తే మేము ఎవరి ఊర్లోకి వాళ్ళకి వెళ్ళిపోతాం కదా. తొందరగా రిజల్ట్స్ ఇస్తే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ. సో అందరం వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అన్నట్టు. జిఆర్ఎల్ వచ్చి కూడా ఆల్మోస్ట్ 8 months అవుతుంది. సో అప్పటి నుంచి హాస్టల్స్లో మినిమం 4,000 ఎంత కాదన్నా చాలా మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం. మాకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ఇంత మెంటల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అది తొందరగా రిలీజ్ చేస్తే మా నెక్స్ట్ మూమెంట్స్ వేరే ఉంటాయి కదా, మేము అవి చూసుకుంటాం. ఎన్ని రోజులు ఇంకా అంటే ఇంకా పెరుగుతూనే ఉంది ప్రెషర్ అనేది మా మీద. అంటే ఇప్పుడు లేడీస్కి వచ్చేసరికి మ్యారేజెస్ అని, బాయ్స్కి వచ్చేసరికి ఇంట్లో చూసుకోవట్లేరని, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. సో ఇట్లా మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని కొంచెం తొందరగా రిజల్ట్స్ ఇస్తే బెటర్ అని మేము చూస్తున్నాం. ఇంకెవరైనా మాట్లాడతారా? యా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. సో మీరేం రిక్వెస్ట్ చేస్తారు గవర్నమెంట్కి? యాక్చువల్లీ మేము ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ అండి. ఇప్పటికీ 2 times రాసాము ఎగ్జామ్. మేమంతా మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ అండి. మేమంతా చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నర్ మేడం తొందరగా బోర్డ్ మెంబర్స్ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తొందరగా మా జాబ్స్ అన్ని వచ్చేటట్టు చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి మేము. ఇప్పుడు మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే సరిపోతుంది అంతే కదా? వెరిఫికేషన్ అయిపోతే మాకు అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చేస్తాయండి. ఇప్పటికి 1 year నుండి వెయిట్ చేస్తున్నామండి. ఇంకా ఎన్ని డేస్? చాలామంది హాస్టల్స్లో ఉంటూ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. సో అందరి కష్టాలు అర్థం చేసుకొని తొందరగా మా రిజల్ట్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతమంది ఓవరాల్గా మీ ఏడబ్ల్యూ బాధితులు మొత్తం? 1540 పోస్ట్స్ అండి మొత్తము. సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్, మెకానికల్ అందరివి కలిపి ఉన్నాయండి. సో త్వరగా ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే తొందరగా రిజల్ట్స్ వస్తే సూసైడ్స్ కూడా ఎవరు అటెంప్ట్ చేయరండి. సో మెంటల్గా ఇది డిప్రెస్ అయ్యి చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. ఇక్కడే ఉంటామండి, మాది ప్రాపర్ నల్గొండ. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాము. ఇప్పుడు మేలో ఎగ్జామ్ జరిగింది మాకు. ఎగ్జామ్ జరిగి 8 months అవుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ జరిగి 8 months అవుతుంది, ఇంకా రిజల్ట్స్ రాలేదు. మాకు చాలా ప్రెషర్ ఉందండి. హాస్టల్ ఫీ కట్టుకోలేకున్నాము, ఇక్కడ మెంటల్ ప్రెషర్ ఉంది. ఇంట్లో వాళ్ళు పెళ్ళి అని సాగొడుతున్నారు. సో ఇప్పటికే 1 year డిలే అయినది. నోటిఫికేషన్ వచ్చి 1 year 4 months అవుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ జరిగి పేపర్ లీక్ అయిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ జరిగి 8 months అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? మాకు త్వరగా రిజల్ట్స్ డిక్లేర్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము హైదరాబాద్ నుంచి వచ్చానండి. మా ఈ జర్నీ ఈ ఏడబ్ల్యూ ఎగ్జామ్ కోసమని 1.5 year నుంచి జరుగుతుంది. ఆల్రెడీ 2 times ఎగ్జామ్ రాసాము. మేలో జరిగింది మాకు ఒక ఎగ్జామ్. మళ్ళీ జిఆర్ఎల్ వచ్చేసి ర్యాంక్ లిస్ట్ అనేది సెప్టెంబర్లో ఇచ్చారు. కానీ ఇప్పుడు దాని ప్రాసెస్ ఎంత ర్యాపిడ్గా కుదిరితే అంత త్వరగా చేయాలని కోరుకుంటున్నాము. అందులోనూ మళ్ళీ మార్చిలో ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ ఇంకా డిలే అవుతుంది. ఇలా డిలే అవ్వడం వల్ల మా
బాధలు ఇంకా ఎంత పెరుగుతున్నాయంటే చాలా సూసైడ్స్ చాలామంది చేసుకుంటున్నారు. ఫినాన్షియల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ప్రతి ఇంట్లో ఒక్కొక్క ఇష్యూస్ అవుతున్నాయి. అవన్నీ గవర్నమెంట్ నోటీస్కి తీసుకెళ్లాలని మేము అందరం ఇవాళ ఇక్కడ గ్యాదర్ అయ్యి వచ్చాము, ఇవన్నీ చేస్తున్నాము. సో మేము ఏం కోరుకుంటున్నామంటే ఫైనల్గా ఎలక్షన్ కోడ్ వచ్చే లోపలనే మా ఈ రిక్వెస్ట్ అండి, మేము చాలా కాలం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఈ రిక్వెస్ట్లని సార్ట్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము. స్పీడప్ చేయాలి ప్రాసెస్ అనేది. మా అపాయింట్మెంట్స్ తీసుకోవాలి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాకు ఇవ్వండి. మేము వచ్చి పని చేయడానికి రెడీగా ఉన్నాము. ఇంత రెడీగా ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది, మీరెందుకు ఇంత డిలే చేస్తున్నారు? అదండి మేము చెప్పాలనుకుంటుంది. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను పెద్దపల్లి నుంచి వచ్చినా సార్. పెద్దపల్లి హైదరాబాద్లో ఉంటారా? అక్కడి నుంచి వచ్చారా? అక్కడ నుంచే దీనికోసం వచ్చినాం సార్. 2021లో నోటిఫికేషన్ చేస్తా అంటే అప్పుడు ఇంటిని అన్ని వదిలేసి ఇక్కడికే వచ్చి ప్రిపేర్ అయినాం సార్. 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు సార్. 2023లో జనవరిలో ఎగ్జామ్ పెట్టారు ఆఫ్లైన్లో పెట్టి వాళ్ళే పెట్టారు, క్యాన్సిల్ చేశారు. 2023 మేలో మళ్ళీ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టారు. ఇది 2024 సార్. 2021, 22, 23, 24 ఇంకెన్నాళ్ళు సార్ ఇక్కడే. రిజల్ట్స్ కోసం అడుగుతుంటే టీఎస్పీసీకి వెళ్ళమంటున్నారు. టీఎస్పీసీకి వెళ్తే కోర్టు కేసు వెళ్ళమంటున్నారు. కోర్టుకి వెళ్తే వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయలే అంటున్నారు. తిప్పుతూనే ఉన్నారు కానీ రిజల్ట్స్ అయితే రావట్లేదు సార్. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? తొందరగా రిజల్ట్స్ ప్రకటించాలని కోరుకున్నాం సార్. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్ కూడా వస్తుంది, నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వస్తుంది, నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ కూడా వస్తుంది. 2024 మొత్తం ఎలక్షన్స్లోనే అయిపోతుంది సార్. మళ్ళీ మేము 2025 వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకే తొందరగా రిజల్ట్స్ ప్రకటించాలని కోరుకుంటున్నాం. నాకు తెలిసి మీకు 1 month టైం కూడా లేదనుకుంటా. 1.5 months ఉంది సార్. మరీ ఎలక్షన్స్ కూడా వస్తే ఎలక్షన్ కూడా వచ్చింది. వెళ్ళి రిజల్ట్స్ అడిగితే గవర్నర్ సంతకం పెట్టట్లే అంటున్నారు సార్. వెళ్ళి టీఎస్పీసీని అడిగితే హైకోర్టులో కేసు ఉంది అంటున్నారు. వెళ్ళి గవర్నమెంట్ అడిగితే టీఎస్పీసీ చేస్తాము అవుతుంది అని అంటున్నారు కానీ అది అవ్వట్లేదు, ఎగ్జిక్యూటివ్ ఏం లేదు సార్. ఇంకా అందుకే రిజల్ట్స్ కోసం తొందరగా ప్రకటించి జాబ్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చి? ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఇక్కడ హాస్టల్లో ఉంటారా? ఇంట్లోనే ఉంటాం. ఓకే. సో ఏం రిక్వెస్ట్ చేస్తారు గవర్నమెంట్ మీరు? అదే ఎలక్షన్ కోడ్ ముందు మా అపాయింట్మెంట్స్ మాకు ఇవ్వాలి. చాలా డిలే అయిపోతుంది. ఎగ్జామ్ అయిపోయి 8 months అవుతుంది. సో పాస్ అవుట్ అయ్యి అందరు మంచి జాబ్ చేసి అందరూ హ్యాపీగా ఉంటున్నారు. కానీ మేము అంత కష్టపడి అంత సాక్రిఫైస్ చేసి అంత కష్టపడి ఎగ్జామ్ మెరిట్ లిస్ట్లో ఉన్నాక కూడా మేము ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. సో మాకు ఎలక్షన్ కోడ్కి ముందే మా జాబ్స్ మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం ఫైనల్గా. ఓకే, థ్యాంక్ యూ. సో అన్న, మీ దగ్గరికి వస్తున్నా, మాట్లాడురా. ఇక మీరు ఎవరు మాట్లాడతారు? జర గట్టిగా మాట్లాడాలి, గవర్నమెంట్కి తెలవాలి. ఎక్కడి నుంచి వచ్చినావన్నా? అన్న, వరంగల్ నుంచి వచ్చాను నేను. వరంగల్ నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చినా లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉంటా? లేదన్న, ఈ ప్రోగ్రామ్ గురించే వచ్చాను మెయిన్గా. ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్ కూడా చాలా లీక్స్ అయినాయి. లీకేజ్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. ఇప్పటికీ నోటిఫికేషన్ వచ్చే 1.5 year అయిపోయింది. 1.5 year నుంచి ఇంతవరకు జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఒకటే ఇచ్చారు తప్ప మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయలేదు, అపాయింట్మెంట్స్ ఆర్డర్ రాలేదు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్న, ప్రెసెంట్గా గవర్నర్ మేడం రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. మేమంటాం అంటే చైర్మన్ తప్పు చేసి ఉండొచ్చు, మెంబర్స్ తప్పు చేసి ఉండొచ్చు, వాళ్ళని తీసేసి యాక్సెప్ట్ చేసి కొత్త కమిషన్ పెట్టండి. వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తూనే ఉండండి, ఎంక్వైరీ చేసుకోవచ్చు. కొత్త కమిషన్ పెడితే అన్న మాకు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి. చాలామంది అన్న ఫైనాన్షియల్గా ఇప్పుడు వేరే జాబ్స్ వదిలిపెట్టి వచ్చారన్న, లీవులు పెట్టారు. ఎలక్షన్స్ ఇప్పుడు ఇంకో 2 months ఎలక్షన్స్ అంటున్నారన్న. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే మళ్ళీ ఒక 2 months వరకు కదలదు. అంటే మాకు జూన్ వరకు మళ్ళీ అపాయింట్మెంట్స్ రావు. ఇప్పటికే 6-7 members సూసైడ్ చేసుకున్నారన్న, జస్ట్ బికాస్ ఆఫ్ రిజల్ట్స్ లేట్ అవుతున్నాయని. ఇంకా లేట్ చేస్తే చాలామంది మెంటల్గా టార్చర్గా అనుభవిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ కనిపించే వాళ్ళు కాకుండా చాలామంది ఫైనాన్షియల్ కూడా బయటకు వచ్చి పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. మాకున్న ఒక్కటే రిక్వెస్ట్ అన్న, గవర్నర్ మేడంని వెంటనే రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేసి మాకు కొత్త కమిషన్ ఏర్పాటు చేసేలా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. ఒక్కటి గవర్నమెంట్ కొత్త కమిషన్ తీసుకొస్తే మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిగతా ప్రాసెస్ని ముందుకు కదిలించవచ్చు. నాట్ ఓన్లీ ఒక్క నోటిఫికేషన్, ఏడబ్ల్యూతో పాటు ఏఎంవే రిక్రూట్మెంట్ అట్లా 16-17 రిక్రూట్మెంట్స్ అన్నీ ఆగిపోయినాయి అన్న. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు భయం అవుతుందన్న, మళ్ళీ జూన్ వరకు లేట్ అవుతే మళ్ళీ లీవ్ పెట్టాలా, మళ్ళీ రిజైన్ చేయాలా, లేకపోతే చాలామంది ఇంట్లో పేరెంట్స్ ఫైనాన్షియల్గా రాలేక ఊరికి వెళ్ళిపోయారన్న. హైదరాబాద్లో అంతకుముందు చాలా ఉండే వాళ్ళు అందరూ ఊరికి వెళ్ళిపోయారు. సో మెయిన్గా ఒకటే రిక్వెస్ట్ అన్న, గవర్నర్ మేడంని వెంటనే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎమ్మటే గవర్నమెంట్ కూడా విత్ ఇన్ స్పాట్ బేసిస్గా కొత్త కమిషన్ని ఫామ్ చేసి ఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ని వెంటనే కంప్లీట్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. దాన్ని కొద్దిగా. సో ఎక్కడి నుంచి వచ్చినా మీరు? నేను వచ్చింది మహబూబ్ నగర్ నుంచి. ఓకే.
అయితే ఇప్పుడు మా సమస్య ఏంటంటే తెలుసు కదా అన్న, ఏడబ్ల్యూ రిజల్ట్స్ కోసం ఫైట్ చేస్తున్నాం. అయితే మేము పర్టికులర్గా ఒక మినిస్ట్రీ దగ్గర వెళ్ళాలి అని కూడా మాకు ఇప్పుడు చాయిస్ అయితే లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ రిలీజ్ గురించి అయితే కాదు, ఇది రిజల్ట్స్ గురించి కొట్లాడుతున్నాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో R&B డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్లో మా వేకెన్సీస్ ఉన్నాయి. దానికి పోర్ట్ఫోలియో మినిస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారు. మేము పర్టికులర్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళాలని కూడా మాకు తెలియట్లేదు. ఉన్న నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క మినిస్టర్లను ఎమ్మెల్యే వాళ్ళను కలవడం జరిగింది. అయితే ఈ మినిస్ట్రీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే రిక్రూట్మెంట్ వీళ్ళ ఆఫీస్తో కూడా కంపల్సరీగా వీళ్ళకి అవసరం కదా. సో ఎంబడే మేము ఒక టైటిల్ ఇచ్చేస్తున్నాం. టైటిల్ ఏంటిది, రిజల్ట్స్ని రిలీజ్ చేయాలని. ఆ టైటిల్ రిలీజ్ని ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది, ఏం ప్రాసెస్ ఉంటుంది అనేది మాకు తెలియదు. ఆ ప్రాసెస్ గురించి మీ అందరికీ తెలుసు. ఎంబడే మీరు వాటి గురించి ఎంబడే సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉన్న ఆఫీసర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. మేము అయితే చాలా సఫర్ అయితే అవుతున్నామన్న. దీని గురించి ఎంబడే రిలీజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం అంతే. ఇంకెవరన్నా మీరు ఎవరు మాట్లాడతారు? ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? మెదక్ అండి. మెదక్ నుంచి వచ్చిన ఈ ధర్నా ప్రోగ్రామ్ కోసం? అవునండి, మేము ఆల్మోస్ట్ 1.5 year నుంచి నోటిఫికేషన్ లాస్ట్ అక్టోబర్ 2023లో 2022లో వచ్చిందండి. అప్పటి నుంచి మేము ప్రిపరేషన్ అయ్యి 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 2 times ఎగ్జామ్స్ రాసాం. జనవరిలో ఒకటి రాసాం, మేలో ఒకటి రాసాం. దాని తర్వాత రిజల్ట్ వస్తాయని వెయిట్ చేస్తూ అలాగే ఎలక్షన్ అయిపోయింది, కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది. ఈ ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాను. ఓకే. సో మీరు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను సూర్యాపేట నుంచి వచ్చినాను సార్. ఆల్మోస్ట్ 1.5 year కంప్లీట్ అయిపోయింది. 3-4 సూసైడ్స్ కూడా ఆల్రెడీ జరిగినాయి సార్. ఇంకా మీరు డిలే చేస్తే ఇంకా మోర్ సూసైడ్స్ కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి. ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ ఉంటుంది సార్. టీఎస్పీఎస్సీ బోర్డులో మిస్టేక్ చేసిరన్నారు. మిస్టేక్ చేసిన పర్సన్స్ని పక్కకు పెట్టేసి ఆల్టర్నేట్గా యాక్టెడ్ చైర్మన్ని నియమించేసి ఈ ప్రాసెస్ అంతా కూడా తొందరగా కంప్లీట్ చేయాలి. హారిజెంటల్ ఇష్యూ అనేది చాలా చిన్నది సార్. గవర్నమెంట్ రీకౌంటర్ చేసేస్తే తొందరగా సాల్వ్ అయిపోయింది. మీరు ఈ హారిజెంటల్ ఇష్యూ క్లియర్ చేయకుండా ఏ నోటిఫికేషన్ కూడా ఫిల్ చేయలేదు. సో అందుకోసమే తొందరగా హారిజెంటల్ ఇష్యూని క్లియర్ చేసేసి వెంటనే గవర్నర్ మేడం దగ్గర ఇప్పుడు జనార్దన్ రెడ్డి సార్ మిస్టేక్ చేసిన ఆ సార్ని పక్క పెట్టేసి యాక్టెడ్ చైర్మన్ లాగా ఒక పర్సన్ని నియమించేసి ఈ ప్రాసెస్ అంతా కూడా తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఉన్న వాళ్ళంతా జాబ్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే కదా సార్? అందరూ కూడా జాబ్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే. చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ సొంత ఇల్లును వదిలేసి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ప్రిపేర్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు సార్. అందరికీ ఆల్మోస్ట్ మోర్ దెన్ పీపుల్ కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి తొందరగా స్పందించేసి కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, రైట్. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కల్వకుర్తి నుంచి. సో మీరు కల్వకుర్తి నుంచి ఈ ధర్నా కోసం వచ్చానండి, రిజల్ట్స్ కోసం. ఏం రిక్వెస్ట్ చేస్తారు గవర్నమెంట్కి? ఆల్రెడీ మాకు సెప్టెంబర్ 2022లో నోటిఫికేషన్ వచ్చిందండి. జనవరి 21, 22కి ఎగ్జామ్ రాసాము. అది లీకేజ్ కారణంగా క్యాన్సిల్ అయింది. మళ్ళీ మే 21, 22 ఆన్లైన్లో కండక్ట్ చేశారు ఎగ్జామ్. సెప్టెంబర్ 20కి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది. ఇప్పటివరకు గవర్నమెంట్ స్పందించడం లేదండి. మన ఏపీ గవర్నమెంట్ జీవో నెంబర్ 77 వాళ్ళు హారిజాంటల్ రిజర్వేషన్ గురించి ఫాలో అవుతున్నారండి. మనది ఇంకా 1996 సబార్డినేట్ రూల్సే ఫాలో అవుతున్నాం. ఏపీ గవర్నమెంట్ 2022, 2023లో అమెండ్ చేసుకుంటున్నారు. వాళ్ళు హారిజాంటల్ రిజర్వేషన్ వితౌట్ రోస్టర్ కూడా ఇచ్చారు. మనకు కూడా అదే జీవో నెంబర్ 77 రావాలని కోరుకుంటున్నానండి. హారిజాంటల్ క్లియర్ చేసి ఇంకా నెక్స్ట్ గ్యాట్ డిపార్ట్మెంట్ కూడా కౌంటర్ ఫైల్ చేయలేదు మనకు హైకోర్టులో. అది కేసు క్లియర్ అవ్వడానికి ఆ టీఎస్పీఎస్సీ బోర్డు ఫామ్ అయ్యి మాకు రిజల్ట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అచ్చంపేట నుంచి వచ్చారా? సో ఏమంటారు, ఇంట్లో వాళ్ళు ఒత్తిడి పెరుగుతుందా? జాబ్ ఎటువా అని అడుగుతా ఉన్నారు ఇంట్లో వాళ్ళు? అడుగుతా ఉన్నారు. ప్లాన్ బి లేకుండా వీళ్ళు రిక్రూట్ చేస్తారని నమ్మకంతో అన్ని వదిలేసుకొని దీని మీదనే ఫోకస్ చేసినాం. ఇప్పుడేమో వీళ్ళు ఇంకా ల్యాక్ చేస్తున్నారు. సూసైడ్ థాట్స్ కూడా వస్తున్నాయి. మరి హెల్ప్ లైన్ నెంబర్ అంటే హెల్ప్ లైన్ ప్రభుత్వమే మాది పట్టించుకుంటే బాగుంటుంది. నిరుద్యోగాల జీవితాలతో ఆడుకోకుంటే బాగుంటుందని మా
ఉద్దేశం. తలుచుకుంటే వాళ్ళు బ్రదర్ మీరు ఎక్కడ? వరంగల్ నుంచి వచ్చాము. వరంగల్. ఓకే, వరంగల్ నుంచి వచ్చామండి. ఎగ్జామ్ రాసి ఇక్కడే 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం. ఇంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ అయిపోయినా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని బయట తినుకుంటా బయట పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ప్రిపేర్ అయ్యాము. రిజల్ట్ రాక 1.5 years అవుతుంది ఇప్పటికి. మేలో ఎగ్జామ్ రాసాం, మళ్ళీ మే వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందని మాకు రిజల్ట్ ఇవ్వట్లేదు. చాలా వెయిట్ చేస్తున్నాం, రిజల్ట్ ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర ఆల్టర్నేట్స్ కూడా ఉన్నాయి. కోర్ట్ కేసు దాన్ని క్లియర్ చేసి మా ప్రభుత్వం తొందరగా స్పందించి మాకు రిజల్ట్ ఇవ్వాలని కోరుతున్నాం. సో మొత్తానికి ఇది ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర సో ఏడబ్ల్యూ బాధితులు ధర్నా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి ఆ కొత్త టీఎస్పీఎస్సీ బోర్డును మీరు నియమించరా, జనార్దన్ రెడ్డిని ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే కొత్తని తీసుకుంటారా, ఆ విషయం పక్క పెడితే దయచేసి 1540 పోస్టులు అయితే భర్తీ చేయాల్సిన అవసరం ఉందో ఇక్కడ మెరిట్ స్టూడెంట్సే వాళ్ళు ధర్నా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చదువుకునేకి కొట్లాడుకున్న కుటుంబ సభ్యులతోటి మళ్ళీ ఇప్పుడు జాబ్ కోసం కూడా గవర్నమెంట్ తోటి కొట్లాడాల్సిన సందర్భం ఏర్పడదు. కాబట్టి దయచేసి మార్పు వచ్చింది, మీ గవర్నమెంట్ పరిపాలన మార్పు రావాలి. ఏ నిరుద్యోగులు అయితే ఏకమై రాష్ట్రంలో మార్పు కోరుకురో దయచేసి ఆ నిరుద్యోగుల బతుకులలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు పోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది.